At last we reached the mighty Khardungla. Superb. Ide the famous boat welcomes you to the top of the world, Khardungla. ఫోటోస్ దిగడానికి పెద్ద లైన్ ఉంది. మేము అందుకని ఇట్లా ఎక్కి ఈ టాప్లోకి వచ్చేసినాం. ఏం సీను భాయ్ ఇది ఖార్దుంగ్లా అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసిన, ఏదో చూస్తే సమ్మక్క సారక్క జాతర లెక్కుంది అందరు. అసలు ఏమైంది? చారిందా? అది వచ్చింది. నాకు ఓకే, బండి కూడా ఓకేనా? కుట్టావా? వాటర్ పోయొద్దని చెప్పినావా? అమ్మో, ఈ జనాలు ఏందో అసలు ఏం అర్థమవుతలేదు. ఓ ఇప్పుడు వచ్చేసి చూసేసరికి నంబర్ ప్లేట్ ఇట్లా అయిపోయింది మొత్తం. ఎవరు ఏం చేసిర్రో అసలు ఏమైందో అర్థమవుతలేదు. బైక్ మొత్తం అంతా పర్ఫెక్ట్గా ఉంది కానీ జస్ట్ ఈ నంబర్ ప్లేట్ మాత్రం ఇట్లా అయిపోయింది. హలో హాయ్ అండ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు 11th డే ఆఫ్ ద స్పితి అండ్ లదాఖ్ సిరీస్. ఈరోజు మా జర్నీలో అసలైన మీనింగ్ వచ్చే రోజు ఇది. ఎందుకంటే ఈరోజు ద హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఇన్ ద వరల్డ్ ఖార్దుంగ్లా వెళ్ళబోతున్నాం. సో ఇది సెకండ్ టైం వెళ్తున్నా కానీ అంతే ఎక్సైట్మెంట్ ఉంది. అసలు ఈరోజు అయితే తగ్గేదే లేదు. అసలు ఈరోజు మనము ఖార్దుంగ్లా అండ్ నూబ్రా వ్యాలీ కూడా వెళ్ళబోతున్నాం. శాండ్ డ్యూన్స్, అక్కడ క్యామెల్ సఫారీ కూడా చేయాలి. జిస్పాటు మన లే రోడ్ ఉంది కదా, దాని గురించి అందరిని అడిగినా మీరు ఇద్దరు అడుగుని ఉండనమాట. అంటే మనతో ఎందుకు మాట్లాడిపిస్తున్నా అంటే ఫస్ట్ టైం రైడ్ చేస్తున్నాడు బైక్ పైన. సో వాళ్ళకైతే లైట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వీళ్ళకైతే లేదు. మరి ఏం చెప్తావు? ప్లానింగ్ అయితే 100% ఉండాలి. ప్లానింగ్ లేకుండా స్టెప్ వేసినామంటే ఫినిష్. ఇగో మా మెయిన్ మా జాన్కి కూడా మీరా బ్రదర్ సన్నీ బాయ్ బోలో ఎట్లుంటే మరి? అంటే రోడ్లన్నీ మంచిగానే ఉన్నాయి. మా అన్న అయితే నాకు తిండి పెట్టలేడు పైకి పోయేటప్పుడు. పై దాకా మంచిగా పోయినా, ఆడికి పోయినాక ఇక ఆక్సిజన్ కష్టమైన ఉండే. కానీ ఇక మాకు సెకండ్ డ్రైవర్, మాకు షేరింగ్ డ్రైవర్ ఉన్నాడు కాబట్టి నడిచింది. మొత్తం రెస్ట్ తీసుకున్నాం. ఎట్లుండే? రెస్ట్ అంతా బాగుంది. కానీ ఇక ఇంకా కూడా మనం హైట్లోనే ఉన్నాం కాబట్టి జర కష్టం ఉన్నది. జర ఆల్టిట్యూడ్ సిక్నెస్ అయితే ఉన్నది. ఇప్పుడు పైకి ఎక్కినాక చెప్తే ఇక ఉంటాము, లేకపోతే చూద్దాం. ఇక రేపు చూద్దాం. సరే, మొత్తానికి అయితే ఇంకా ఒక 1 hour ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఒకటి చేసేసుకొని బ్యాగ్స్ అన్ని మౌంట్ చేసేసి చలో ఖార్దుంగ్లా, లెట్స్ మీట్ అట్ ఖార్దుంగ్లా. మేమున్న గెస్ట్ హౌస్ పేరు స్మాన్లా గెస్ట్ హౌస్. 2000 per రూమ్, ముగ్గురికి. మా టెక్నికల్ డిపార్ట్మెంట్ బ్యాగ్స్ మొత్తంని మౌంట్ చేసేసారు. బైక్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఈ కార్ ఇక్కడ ఈ పొజిషన్లో ఉండే, సో ఎంట్రీ మొత్తం బంద్ అయిపోయింది నేను బైక్ వచ్చేసరికి. సో బయటనే పెట్టిన. సో ఇప్పుడు వచ్చేసి చూసేసరికి నంబర్ ప్లేట్ ఇట్లా అయిపోయింది మొత్తం. ఎవరు ఏం చేసిర్రో అసలు ఏమైందో అర్థమవుతలేదు. బైక్ మొత్తం అంతా పర్ఫెక్ట్గా ఉంది కానీ జస్ట్ ఈ నంబర్ ప్లేట్ మాత్రం ఇట్లా అయిపోయింది. పొద్దున నేను ఎంత జోష్లో ఉన్నానో ఇప్పుడు నా మూడు మొత్తం ఖరాబ్ దొబ్బిరు కొడుకులు. ఎవడో ఫాల్తు నా కొడుకు బండికి కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. నేను బైక్ పార్క్ చేసిన పక్కకే ఇంకో కారు ఉండే, ఎవడో గుద్దిండు కదా నా నంబర్ ప్లేట్ని. దాని తర్వాత నా బైక్ నాకు తెలిసి ఆ కారు పైన పడ్డది అనుకుంటా. మళ్ళీ అట్లనే ఎట్లా ఉందో అట్లా పెట్టేసి వెళ్ళిర్రు. లెట్స్ కాంకర్ ఖార్దుంగ్లా. ఇప్పుడు వెనకాల ఒక బోర్డు కనిపించింది అనుకుంటా మీకు, సౌత్ పుల్ అని చెప్పేసి 20 kilometers. నాకు తెలిసి సౌత్ పుల్ ఒకటి ఉంటుంది, నార్త్ పుల్ ఉంటుంది. రెండిట్లో ఒక దగ్గర నాకు తెలిసి సౌత్ పుల్ దగ్గరనే మనం పర్మిట్ చూపెట్టాలి. ఇన్నర్ లైన్ పర్మిట్ ముందులాగా డీసీ ఆఫీస్కి వెళ్ళి లైన్లో నిలబడి పర్మిట్ తీసుకునేటట్టు లేదు. ఇప్పుడు జస్ట్ ఆన్లైన్లో మనము మనీ పే చేస్తే వాళ్ళు పర్మిట్ ఇచ్చేస్తున్నారు. మరి వ్యూ చూడండి, ఇక్కడ నుంచి మనకు లే సిటీ క్లారిటీగా కనిపిస్తుంది. సూపర్గా ఉంది. సో ఇక్కడ కూడా ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చల్లో.
ఆ సన్యాడు ఏమంటుండ అంటే జాగ్రత్తగా రా లేకపోతే సూపర్ మ్యాన్ అవుతావని అంటున్నాడు. అంటే ఒకవేళ లోయలకు పోయినట్టే కథ గాల్లో ఎగిరాలి సూపర్ మ్యాన్ లాగా. వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. అక్కడ నుంచి వచ్చినాం మేము రోడ్ అంతా, అదంతా లే సిటీ. ఆ పైన స్నో ఉంది, మౌంటైన్స్ చెప్పినా కదా లే సిటీ నా మౌంటైన్స్ కాపాడుతున్నట్టున్నాయి అన్నీ. చలో ఈ ప్లేస్ సౌత్ పూల్ అని అంటారు. ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది యాక్చువల్గా, అంటే ఇన్నర్ లైన్ పర్మిట్ చెక్ చేస్తారనమాట. ఇక్కడ ఇంత జనాలు ఏంద్రా నాయన, అమ్మో ఈ జనాలు ఏందో అసలు ఏం అర్థమవుతలేదు. మొత్తానికి మా పర్మిషన్ చూపెట్టడం కూడా అయిపోయింది. సో వీఆర్ రెడీ టు గో. చాలా ఫాస్ట్ అయిపోయింది, చలి స్టార్ట్ అయింది చాలా. వీఆర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్. కిందికి చూస్తేనే భయం అవుతుంది. కింద కనిపిస్తుంది కదా రోడ్, జిగ్జాగ్ జిగ్జాగ్ అటు వెళ్ళి మళ్ళీ అటు. At last we reached the mighty Khardungla. Superb, superb, superb. అనుకున్నట్టే పిచ్చ ట్రాఫిక్ ఉంది, కానీ ఏం చెయ్యలేము. వామ్మో వామ్మో వామ్మో, పెద్ద లైన్ ఉంది. ఇంకో ఇదే ఆ బోర్డు, మెయిన్ బోర్డు. నాకు తెలిసి బైక్ పెట్టనిస్తలేరు. ఈ జనాలు ఏంది, ఫోటో ఏంది, ఓహో హో 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 హో. ఇదే ద ఫేమస్ బోర్డ్, వెల్కమ్స్ యూ టు ద టాప్ ఆఫ్ ద వరల్డ్, ఖార్దుంగ్లా. ఏంది బాబా ఇది జాతరదా? యాక్చువల్గా బైక్స్ ఇక్కడ పార్క్ చేసినాం మేము, అక్కడ పోయి ఫోటో దిగాలి. లాస్ట్ టైం అయితే బైక్స్ అని అక్కడ పెట్టినాం, ఎందుకంటే ఎవరు లేకుండా. ఇప్పుడు మాత్రం పెట్టడం అక్కడ చాలా కష్టం. అదే ఇంత జనాలు ఉన్నారు. యాక్చువల్గా ఇక్కడ ఒక బోర్డ్, ఇంకా ముందుగా ఇంకో బోర్డు ఉంటుంది, కొంచెం చూపిస్తాను. అక్కడ కూడా చాలా కష్టంగానే ఉంది. ఎలక్ట్రాల్స్ అవుతున్నారు అందరూ. ఏంద్రా పరిస్థితి ఇది? వీడు చూడు పోదాం పోదాం అంటుండు, అక్కడ ఫోటో దిగాలి కదా. ఏం సీను బాయ్ ఇది? ఖార్దుంగ్లా అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసిన, ఏదో చూస్తే సమ్మక్క సారక్క జాతర లెక్కుంది. అందరు బైక్ మీద వస్తే పర్లేదు, ఈ కారు హొలగాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? యాక్చువల్గా లాస్ట్ టైం వచ్చిన అక్కడ పెట్టామా మా బైక్స్, ఇప్పుడు మొత్తం ఇంత జనాలు ఉన్నారు. ఇంకా జూన్లో వస్తే అయితే ఇది ఈ ఛాన్స్ కూడా ఉండదేమో మనకు. మొత్తం ఎక్స్పెక్టేషన్స్ ఖరాబ్ చేసేసింది. అటు ఫొటోస్ దిగడానికి పెద్ద లైన్ ఉంది. మేము అందుకని ఇట్లా ఎక్కి ఈ టాప్లోకి వచ్చేసినాం. ఖార్దుంగ్లా ఏందో కానీ ట్రాఫిక్ మాత్రం పిచ్చెక్కిచ్చేసింది మాకు. నెక్స్ట్ డెస్టినేషన్ ఏంది మనది హండర్. ఇప్పుడు మొత్తం మనం కిందికి వెళ్ళిపోతాము. కిందికి వెళ్ళిన తర్వాత ఒక మంచి రోడ్ వస్తుంది, అక్కడ ఒక 1 hour అన్న స్పెండ్ చేసి మంచి ఫోటోషూట్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయినాం. ఏమైందిరా? ఏమైంది విక్కీ? ఏమైందిరా? అసలు ఏమైంది? జారిందా? అది వచ్చింది. నాకు ఓకే, బండి కూడా ఓకేనా? ఈ మట్టిలోకి పోయినావా? ఈ మట్టిలోకి పోయినావా? బంపు అరే రే 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 రే. నేను ఇంకా ఎవరితో అనుకుంటున్నా నేను బండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మన రాజ్ బాయ్ బైక్ అట్లా ఫ్లోలో వస్తున్నాడు. ఈ బంప్ ఉంది కదా, అలా ఇట్లా అయినట్టున్నది. డైరెక్ట్ అక్కడ పోయి స్కిడ్ అయిపోయింది బైక్. లక్కీ ఏమైతే కాలేదు మనకి. చలో, నీకు డౌట్ వచ్చిందా రిటర్న్ వచ్చినావు?
నేను వీనికి ఇట్లా చెప్పినా వానికి వినిపించలేదు, అది కొండటం వచ్చేసింది. అరే బంప్ నేను కూడా ఎగిరినాడా. చలో వాటర్ అయినా కొన్ని వాటర్ వెళ్ళేసి అంటున్నా. చాలా లక్కీ ఆయన, లేకపోతే ఇగో ఈ రాళ్ళు కరెక్ట్ ఆడ చేతి పెట్టేసిండంట, లేకపోతే అమ్మో డేంజరస్, డేంజర్, చాలా డేంజర్. తలుచుకుంటారు భయం అవుతుంది. కంట్రోల్ చేసిండు మన్నోడు. ఇంకా దేవుడి దయ వల్ల ఏమైతే కాలేదు మాకు, కానీ మస్తు భయం అవుతుంది ఆ సిచ్యువేషన్ చూస్తే మాత్రం. ఎందుకంటే ఈ పక్కన కనిపిస్తున్నాయి కదా రాళ్ళు, కరెక్ట్ రాళ్ళ పైన పోయి ఆగిండు మన రాజుభాయ్. కంట్రోల్ చేసిండు బైక్ని, కంట్రోల్ చేయకపోతే మాత్రం ఆ రాళ్ళ పైననే పడుతుండే మనోడు. నార్త్ పూల్ అయితే రీచ్ అయిపోయినాం. సో బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేసేయాలని అనుకుంటున్నాము. ఏమన్నా చిన్న షాప్ ఉన్నా సరే కానీ బ్రేక్ఫాస్ట్ చేసేయాలా, లేకపోతే ఇంకా ముందు అసలు ఏమి దొరికే ఛాన్సెస్ అయితే లేవు. చలో ఇక్కడ తిందామా? సో ఇంకా ఇక్కడ తినేస్తాం, ఇంకా తినేసిన తర్వాత బయలుదేరుతాం. కొట్టినావా వాటర్ పోయొద్దని చెప్పినావా? ఏమైంది అసలు ఆడ? చిన్న పాప 1 year 2 years బ్రీతింగ్ ప్రాబ్లం, హై ఆల్టిట్యూడ్ నుండి కిందికి వచ్చారంట. బ్రీతింగ్ ప్రాబ్లం ఉండే, లక్కీగా మన దగ్గర ఆక్సిజన్ ఉంది ఆ టైంకి. అందుకనే చెప్పినాం కదా, వీడు డాక్టర్ చదవకపోయినా కానీ మీరు డాక్టర్ కిరాక్ డాక్టర్ మీరు వీడు ఎంబీబీఎస్ చదవకపోయినా ఎంబీబీఎస్ లేని డాక్టర్ అయినా. ఇంకొకటి ఏంటి మరి త్యాగం చేసిన మా ఆక్సిజన్ సిలిండర్. అందరు అడ్వెంచరర్స్ వస్తారు బైక్ వేసుకుని. అవును, అడ్వెంచరర్లతో పాటు ఎవరైనా డాక్టర్ వస్తాడా? రాడు, మనం ఎప్పుడు వచ్చిండు. ఇప్పుడు మా డాక్టర్ పాపం ఫ్రైడ్ రైస్ తింటుండు. So he knows everything. The Jobe tablet. After Kardungla. हम लोग 28th को स्टार्ट हुआ है ट्रेन से आए दिल्ली तक, दिल्ली से बाइक. నార్త్ పూల్ దాటినప్పటి నుంచి రోడ్ ఇట్లానే ఉంది. నేను ఉన్నప్పుడు చాలా మంచి రోడ్ ఉండేది. దీన్ని మొత్తం తీసేసి వేస్తున్నారా, లేకపోతే ఇది మొత్తానికి కొత్త రోడా అనేది ఏం అర్థమవుతలేదు. అంతా తిరిగే బదులు వీడికి షార్ట్ కట్ ఉన్నది. సో మేము ఇది తీసుకుంటున్నాం రోడ్. లెట్స్ హ్యావ్ సమ్ అడ్వెంచర్ గాయ్స్. ఎట్లా మెయిన్ రోడే వస్తుంది, ఆఫ్ రోడింగ్ వస్తలేదు. ఇట్లా ఆఫ్ రోడింగ్ చేసేద్దాం. హో 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 కమాన్ బ్యూటీ. అవినాష్ గారు చూపించండి రోడ్. థ్యాంక్ యూ అవినాష్. లెట్స్ హ్యావ్ సమ్ ఆఫ్ రోడ్ ఫన్ బాయ్స్. We are faster than Vikas. ఇట్లా రైట్ సైడ్ వెళ్తే ప్యాంగాంగ్ ఇక్కడ నుంచి 130 kilometers ఉంది. సో మనం రేపు మళ్ళీ ఇదే రూట్ నుంచి మళ్ళీ అట్టు వెళ్ళాలి. ప్రస్తుతానికి మనం హంజర్ వెళ్తున్నాం. హంజర్ శాండ్ డ్యూన్స్, లదాఖ్, న్యూబ్రా వ్యాలీ కార్టింగ్. స్టేట్ వెళ్తే ఇంకా మనం సియాచిన్ గ్లాసియర్ బేస్ క్యాంప్కి వెళ్తాము. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లిఫ్ట్ తీసుకోవాలి. డిస్కిట్ 15. వెల్కమ్ టు ద శాండ్ డ్యూన్స్ ఆఫ్ హండర్. Superb sand dunes. చాలా డిసప్పాయింట్ అయిపోయినాం ఇప్పుడు. ఎందుకంటే మొత్తం క్యామల్ సఫారీ రోజు బంద్ అంట. ఎందుకంటే పక్క విలేజ్ ఈ విలేజ్ ల్యాండ్ డిస్ప్యూట్ నడుస్తుంది. కానీ మనల్ని తగ్గుతారు అనుకుంటున్నావా? ఒక్కొక్కరు ఇష్టం వచ్చినట్టు 144 సెక్షన్ జరుగుతుంది ఇక్కడ. సో అక్కడ ఎంట్రీ దగ్గర మాకు రాణిస్తలేరని చెప్పేసి బైక్ తీసుకొని సో చూపించిన వ్యక్తి యాక్చువల్గా అక్కడ శాండ్ డ్యూన్స్ ఇదంతా శాండ్ డ్యూన్సే. క్యామల్ సఫారీ ఎక్కడ జరుగుతుంది, కానీ అక్కడ మొత్తం బంద్ చేసి కాబట్టి మేము అట్లా రోడ్ మీద నుండి వచ్చి ఇక్కడ బైక్స్ ఇక్కడ పార్క్ చేసినాం.
సో నడుచుకుంటూ కిందికి వచ్చేసి క్యామల్స్ ఒకటి లేవు, మా వాళ్ళు సఫారీ నడుస్తూనే ఉంది. ఒకసారి చూపెట్టరా మన వాళ్ళు ఏమేమి చేస్తున్నారు. ఓ ఇబ్బంది, వాడు ఎవరు తగ్గుతలేడు అసలు. ఓ రాజుభాయ్ చూడాడా, అయ్యా అమ్మ, ఓల్డ్ సిటీ కా షేర్, ఇన్ఫోసిస్ కా హీరో మేరా రాజు భాయ్. సో ఇప్పుడు ఇక్కడ ఫొటోస్ తీసుకొని వచ్చినందుకు ఏదో ఒకటి చేయాలి కదా మరి. క్యామల్ సఫారీ లేకుండా సరే మేము ఈ సాడ్ డ్యూడ్స్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఒకసారి చూపెట్టారు, ఇప్పుడు చూపెట్టరా స్టిల్ రాజుభాయ్. అర్రే అందరిలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు. రాక్తారు రష్ ఖాళీ పాట